హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి వేరొక ప్రత్యర్థి మీద అంటే ఒక్కరి మీద విజయం సాధించడం కోసం, ఎవరో కాదు జగన్ గారి మీద విజయం సాధించడం కోసం మూడు పార్టీలు కలగలిపి యుద్ధ రంగంలోకి ప్రవేశించబోతున్నాయి, ఎలక్షన్లో ప్రవేశించబోతున్నాయి. కాబట్టి జగన్ ఎదుర్కోవాలనే సత్తాతోటి ఏదేమైనా వాళ్ళ టార్గెట్ ఒకటే, ఏంటంటే జగన్ ఎదుర్కోవాలి. కాబట్టి ఈ ముగ్గురు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతోటి అసలు ఎవరికి బెనిఫిట్? వీళ్ళ ముగ్గురు ఏర్పడటం ద్వారా జగన్ గారికి ఓటమి పాలవుతాడా, లేకపోతే జగన్ గారికే బెనిఫిట్టా? నేను పెట్టిన తమ్ముళ్ళు మీరు చాలా మంది చూసి ఉంటారు. ఏంటి మనోడు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుంటే జగన్ గారికి బెనిఫిట్ అన్నాడండి, ఎలా బెనిఫిట్ అవుతుంది? మీరు చాలా మందికి ఆ డౌట్ అయితే రావచ్చు. వాస్తవం నేను చెప్పేది, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసినా సరే అది జగన్ గారికే బెనిఫిట్ అవుతుంది, జగన్ గారికి ఎక్కువ మైలేజ్ ఉంటుంది, జగన్ గారికి ఎక్కువ లాభం ఉంటుంది అని నేను చెప్పే ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా అయితే కనుక జగన్ గారికి ఎక్కువ బెనిఫిట్ అయితే నేనే చెప్తా. ఏంటనేది చెప్పే ముందు నాది రిక్వెస్ట్ ఉందండి, ప్లీజ్ ఈ వీడియో చాలా మందికి పంపాలి. కాబట్టి చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను, హార్ట్ఫుల్గా నా మనసులో ఉన్న మాటలు మాట్లాడబోతున్నాను. కాబట్టి 100% లైక్ చేయండి, చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే కొత్త వాళ్ళు అయితే కనుక మన వీడియో చూస్తుంటే కనుక 100% ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ 18,000 చిల్లర మంది సబ్స్క్రైబర్లు మనల్ని నమ్మి సబ్స్క్రైబ్ చేశారు. మన ఛానల్ టార్గెట్ ఒకటే, 1 lakh సబ్స్క్రైబర్ ఖచ్చితంగా అవ్వాలి. కాబట్టి ఆ దిశగా మీరు చేయాల్సిన పని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వీడియోలోకి వెళ్ళిపోదాం. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతోటి ఏంటి జగన్కే బెనిఫిట్ అని నేను ఎందుకంటున్నాను అనేది నేను మీకు వివరించబోతున్నాను. ప్లీజ్ మధ్యలో స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి, మీకు కొంచెం అవగాహన అనేది వస్తుంది. నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది వినకుండా మాత్రం కామెంట్ చేయొద్దు దయచేసి. పూర్తిగా విన్న తర్వాత మీ అమూల్యమైన కామెంట్ని చేయండి. నేను సదా మీ కామెంట్ని నేను ఎప్పుడు గౌరవిస్తాను. చూద్దాం, బీజేపీని ఎందుకు కలుపుకోవాలనుకున్నాయి టీడీపీ, జనసేన? బీజేపీకి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో భారీ ఎత్తి ఏమైనా ఓట్ షేరింగ్ ఉందా? లేదు. ఏంటి బీజేపీకి ఏమైనా ఆంధ్రప్రదేశ్లో సంస్థాగతంగా కోకటి వేలుతో పాతుకుపోయే పార్టీయా? లేదు. పోనీ బీజేపీని కలుపుకుంటే మొత్తం ఓటర్స్ అందరూ తమ వైపు తిరిగిపోతారా అంటే లేదు. పోనీ బీజేపీ ఏమన్నా ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్లో ఏకఛత్రాధిపత్యంగా ఏలినటువంటి పార్టీయా? కాదు. ఇన్ని మైనస్లు ఉన్న బీజేపీని టీడీపీ, జనసేన ఎందుకు ఓన్ చేసుకోవాలనుకుంటుంది? టీడీపీ, జనసేన ఎందుకు బీజేపీని పొత్తుకోరుతుంది అని అంటే కనుక కొన్ని స్వలాభాల కోసమని నేనైతే అంటానండి. మీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నమాట తగ్గొట్టాలని నా ఉద్దేశం. బీజేపీ వల్ల జగన్కి బెనిఫిట్ అని ఎలా అన్నాను నేను? ఒకటండి, అంటే బీజేపీలోనే వాస్తవంగా టీడీపీతో కలిసి ఎప్పుడైతే ట్రావెల్ చేయాలనుకుంది ఎలక్షన్లో, బీజేపీలోనే కొంతమంది నాయకులకి ఇష్టం లేదు ఇది. ససేమిరా సోము వీర్రాజు గారు కానీ ఇలా కొంతమంది పేర్లు అయితే నేను చెప్పగలను. కాబట్టి వీళ్ళందరూ కూడా టీడీపీతో కలిసి ఉండడం అంటే నచ్చట్ల అసలు. అయినా సరే బీజేపీ కావాలని వెంపర్లాడుతుంది కాబట్టి, అలాగే టీడీపీ కూడా అడుగుతుంది కాబట్టి పొత్తు అనేది ఏర్పడింది. కాబట్టి పొత్తు వల్ల వీళ్ళకి ఏమైనా లాభం అంటే కనుక మొమ్మాటికి లేదని అంటాను. సమస్య లేదు. బీజేపీకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓట్ షేరింగ్ ఏమి లేదండి, ఓట్ బ్యాంక్ అనేది ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి ఇంకో మైనస్లో ఉన్న బీజేపీని చేర్చుకోవడం ద్వారా. కాకపోతే ఎందుకు చేర్చుకున్నారా చంద్రబాబు నాయుడు గారు అంటే, కొంతమంది రాజకీయ విశ్లేషకులు నాలాంటి పొలిటికల్ అనలిస్టులు కొంతమంది చెప్పే ఒక సైడ్ వెర్షన్ ఏంటంటే, బీజేపీ తోటి సత్సంబంధాలు ఉంటే కనుక ఇప్పటి నుంచి రేపొద్దుటే మనం ఒకవేళ మేబీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తే కనుక కేంద్ర ప్రభుత్వానికి మనకే సత్సంబంధాలు ఉంటే మనం ఏమైనా చేయగలం అనే ఒక బూచులు చూపిస్తున్నారని నేనైతే అంటాను. కాబట్టి అది జరగని పని. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే, స్వలాభం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఈడీ కేసులు కానీ, ఆ కేసులు కానీ, ఈ కేసులు కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి విషయంలో కొంచెం సేవ్ అవడానికి కేంద్రంలో ఉండే పెద్దలతో సత్సంబంధం ఉంటే మరీ మంచిదని లెక్కేస్తున్నారని కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉపయోగం లేని పార్టీని చేర్చుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం అంటే స్వలాభమే అని చాలామంది అంటారు. సో అది మీ విజ్ఞతకి వదిలిపెడుతున్నాను. అంతేకాదండి, తర్వాత ఏదైతే బీజేపీని పొత్తుతో చేర్చుకున్నారో కొన్ని సామాజిక వర్గాలు, కొన్ని సామాజిక వర్గాలు, నేను ఏదైతే చెప్తున్నానో అదేనండి, ఏ సామాజిక వర్గాలు అంటే క్రిస్టియన్స్ కానీ, అలాగే దళితులు కానీ, అలాగే కొన్ని మైనారిటీలు కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆ పార్టీలకు దూరం అవుతారు అని అయితే నేను చెప్తాను. డంకాగా బల్లగుద్ది మరీ చెప్తాను నేను. ఎందుకంటే బీజేపీ అంటే హిందూ మతతత్వ పార్టీ లేదా వ్యతిరేక పార్టీ అనేది కనుక రకరకాలుగా ఉన్నాయి దాని మీద బ్యాడీ. కాబట్టి అలా కాకుండా ఈ బీజేపీ పొత్తుతో ఏదైతే ఉందో దానివల్ల మైనసే జరుగుతుంది చాలా మటుకి 90% అని అయితే నా విశ్లేషణ. ఇంకోటి దాన్ని అలా ఒట్టుమాట చెప్పి వదిలిపెట్టాను, దానికి కారణాలు కూడా చెప్తున్నా. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళు మాత్రం బీజేపీలోకి పంపి, అంటే బీజేపీ పొత్తు ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏం చేస్తారా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఉన్న వాళ్ళే బీజేపీలోకి పంపి ఆ బీజేపీలో వాళ్ళని నెగ్గించినట్టు, వాళ్ళకి సీట్లు ఇచ్చినట్టు ఈయన
అలా చేస్తాడు అనేది కనుక పబ్లిక్ టాక్ ఉంది. కాబట్టి దాని ద్వారా ఎలాగో బీజేపీలో ఉన్న టీడీపీ వాళ్ళే, టీడీపీలో ఉన్న టీడీపీ వాళ్ళే, కాబట్టి దానికి వేరే వ్యత్యాసమే లేదు అని అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నారు. దాంట్లో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు. అలాగే టీడీపీలో వాళ్ళు కూడా బీజేపీలో ఉన్న వాళ్ళకి టీడీపీతో కలవడానికి ఎలాగైతే ఇష్టం లేదు, టీడీపీ వాళ్ళకి కూడా బీజేపీలో ఉన్న వాళ్ళు కలవడం కూడా సస్యం మీద చాలా మందికి ఇష్టమైతే లేదండి, దీంట్లో డౌటే లేదు. అలాగే కొన్ని సామాజిక వర్గాలు ఎలాగో దూరం అవుతాయి, దాంట్లో డౌట్ లేదు. బీజేపీని ఎప్పుడైతే యాడ్ చేసుకున్నారో, పొత్తుతోటి ఉన్నారో, పొత్తుని ఏర్పాటు చేసుకున్నారో కొన్ని సామాజిక వర్గాలు 100% దూరం అవుతాయి. దీంట్లో ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది తథ్యం, ఇది జరిగేదే. కాబట్టి అది కూడా మైనస్ అంటాను నేను. అలాగే బీజేపీకి ఏమన్నా భారీ ఎరగదీసేసి స్థానాలు ఏమైనా ఇస్తారంటే అవి కూడా ఏం లేదు. మా అయితే అసెంబ్లీ స్థానాలు ఒక 6, అలాగే లోక్సభ స్థానాలు 4 ఇస్తారు. బీజేపీ ఎందుకు వీళ్ళతో పాటు ట్రావెల్ చేయాలి అని అనుకుంటుందంటే బీజేపీ స్వలాభం కోసం. బీజేపీ ఎందుకంటే కనుక ఏదైతే బీజేపీ టార్గెట్ ఏంటి, మొత్తం ఇండియా వైడ్గా ఏదైతే 370 లోక్సభ స్థానాలు కావాలనుకుంటుందో టార్గెట్ 370, వాళ్ళు ఏదైతే ఉందో ఆ 370లో భాగంగా ఏముంది, ఆంధ్రప్రదేశ్లో కూడా 4 స్థానాలు మనం తీసుకుంటే కనుక ఏదో లక్కీగా 2 కొట్టామనుకో 370 ఇవి కూడా 2 యాడ్ అవుతాయి కదా, అది బీజేపీ ఉద్దేశం. మీకు అర్థమవుతుంది అనుకుంటా, కొంచెం ఫాలో అని మీకు అర్థమవుద్ది. కాబట్టి ఇలాంటి బీజేపీ ఈ ఉద్దేశంతో ఉంది. కాబట్టి మ్యాక్సిమం అన్ని రాష్ట్రాల్లో కూడా తలుపులు ఓపెన్ చేసింది, డోర్స్ ఓపెన్ చేసేసింది. ఏంటి పొత్తులు కాదు, ఏం కావాలి, నాకు కావాల్సిన సీట్లు అది బీజేపీ అనౌన్స్ చేయడం కూడా జరిగింది. చాలా రాష్ట్రాల్లో అలాగే అదే పందాతో నడుస్తుంది. కాబట్టి బీజేపీ కోరుకున్న 6 స్థానాలు అసెంబ్లీ, 4 లోక్సభ స్థానాలు. దానివల్ల అసలు గవర్నమెంట్ ఫామ్ అవడానికి అంత ఇంపార్టెన్సే లేదు నన్ను అడిగితే కనుక. కాబట్టి జగన్ గారు అలాగని జగన్ గారికి మోదీ గారికి ఏమైనా వ్యతిరేకత ఉందా అంటే ఏమీ లేదు. జగన్ గారు మిత్రమే ఎలాగైనా సరే. ఎందుకంటే మోదీని ఎదిరించి ఎప్పుడు మాట్లాడలేదు జగన్ గారు అంటే ఈయన పరిపాలన స్టార్ట్ కాకముందు అయితే కనుక ప్రతిపక్షంలో ఉండగా గవర్నమెంట్ ఫామ్ చేయకముందు మోదీ అలాగా అని రకరకాల మాట్లాడాడు. ఆయన గెలిచిన తర్వాత ఆయన ఏమైనా అడిగాడంటే ఏమీ అడగల. చాలా ఉండిపోయింది ఆంధ్రప్రదేశ్ అష్టతిష్టంగా తయారైంది అనేది నేను చెప్తా. ఎందుకంటే కనుక జగన్ గారు గెలక ముందు చాలా చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. జగన్ గారు అడగాల్సినవి ఏమున్నాయి, ఇంతకుముందు అడుగుతానన్నా ఏమున్నాయంటే కనుక ఏంటి, పోలవరం గురించి అడుగుతానన్నారు, ప్రత్యేక హోదా గురించి అడుగుతానన్నారు, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతానన్నారు, ఏంటి కడప స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతానన్నారు, అలాగే కాకినాడలో పెట్రోకెమికల్స్ కాంప్లెక్స్ వచ్చిందా లేదా అనేది అడుగుతానన్నాడు. ఏంటి రాజధాని గురించి అడుగుతానన్నారు, వెనకబడ ప్రాంతాల గురించి అడుగుతానన్నారు, ఏంటి విద్యా సంస్థల గురించి అడుగుతాన్నాడు, విజయవాడ వైజాగ్ మెట్రో గురించి అడుగుతాన్నాడు, అలాగే వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ గురించి అడుగుతాను. ఇలా చాలా రకాలకైతే అడుగుతాను, నేను యుద్ధం చేస్తానని చెప్పేసి చాలా రకాలుగా చెప్పాడండి ఆయన. ఒకసారి ఎప్పుడైతే గెలిచాడో ముఖ్యమంత్రి అయ్యాడు ఇవన్నీ పక్కన పెట్టేశారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధం ఉండాలి. లేదంటే ఈయన మీద ఉండే ఈడీ కేసులు, జగన్ గారి మీద ఉండే ఈడీ కేసులు కానీ ఈయన మీద ఎన్నైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తిరగదోడుతుంది. కాబట్టి సైలెంట్గా గబ్జుబ్గా ఉన్నాడని నా అభిప్రాయం. కాబట్టే జగన్ గారికి వ్యతిరేకం లేదు, అలాగే మిత్రుడు కాదు, శత్రువు కాదు, మిత్రుడు కాదు, న్యూట్రల్గా ఉండిపోయాడు జగన్ గారు. ఎవరి విషయంలో, బీజేపీ విషయంలో, మోదీ గారి విషయంలో. కాబట్టి ఇంతకాలం బట్టి అలా ట్రావెల్ చేయగలిగారు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే బీజేపీతో పొత్తు ఏర్పరచుకుందో బీజేపీకి చంద్రబాబు అయినా ఒకటే లేదా ఇదైనా ఒకటే. కాబట్టి అదే నేను చెప్పేది ఏంటంటే ఈ రకంగా మసిపూసి మారేడుగా అంటారు కదా, సేమ్ అదే జరుగుతుంది రాజకీయంలో. మసిపూసి మారేడుగా చేస్తున్నారు ఎవరికి వాళ్ళే. కాబట్టి నన్ను అడిగితే కనుక టీడీపీ జనసేన బీజేపీ, అసలు టీడీపీ జనసేన బీజేపీ పొత్తు పెట్టుకుపోతే ఇంకా చాలా బాగుందని నేనైతే అంటాను అనమాట. కాబట్టి పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు మైనస్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎలా జనసేనకు మైనస్ అయిందంటే కనుక టీడీపీ జనసేన బీజేపీ పొత్తు వల్ల జనసేనకి ఇంకా సీట్లు తగ్గినాయి. అదే అనేది. ఎందుకంటే దీంట్లోంచి 2, దాంట్లోంచి 1, 3 కోత పడ్డాయి. సో ఆ కోత అనేది లేకుండా ఉన్న బీజేపీ పొత్తు లేకపోతే కనుక బీజేపీ తోటి వనగూరే ప్రయోజనాలు అయితే కనుక ఏమీ లేవు. అదే నేను అనేది. ఎందుకంటే బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో అసలు సంస్థాగత నిర్మాణమే లేదు. అసలు ఆ పార్టీ స్థాపించింది అసలు సరైన ఓట్ బ్యాంకింగ్ కానీ ఏమీ లేవబ్బా. ఏమీ లేనప్పుడు ఎలా వస్తాయి అసలు ఎందుకు పొత్తు పెట్టుకున్నారు ఎవరికి అర్థం కాని పరిస్థితి. అంటే ఏంటంటే కొన్ని స్వలాభాల కోసం పొత్తు పెట్టుకున్నారని మొహమాట లేకుండా నిర్మోహమాటంగా చెప్పొచ్చు. అదండి జరిగింది. కాబట్టి టీడీపీ బీజేపీ జనసేనతో పొత్తు ఏదైతే ఉందో అది ఓన్లీ జగన్కే బెనిఫిట్ అవ్వబోతుంది అని నా ఉద్దేశం, నా పర్సనల్ ఒపీనియన్ కూడా. ఎంత అంటే కనుక బేభత్సంగా 100% బెనిఫిట్ అని అట్లా 10% బెనిఫిట్ అయినా చాలు. కొన్ని సామాజిక వర్గాలు అడిపోయినా సరిపోద్ది. సో అదండి నేను చెప్పాలనుకున్నది. కాబట్టి ఈ వివరణ మీకు నచ్చితే కనుక మీ సందేహాలు కానీ ఏమైనా కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ సందేహాలు కానీ సమాధానాలు కానీ లేదా మీ కామెంట్లు కానీ చాలా గౌరవిస్తాను. కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోద్దు, సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.